మాజీ సీఎం జగన్ ట్వీట్పై కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు ఎమ్మెల్యే జగినాగేశ్వరరెడ్డి మండిపడ్డారు. జగన్కు అర్హత లేదని, ప్రజలే 151 సీట్ల నుంచి 11 సీట్లకు దించేశారని విమర్శించారు. దళితులపై జగన్ ప్రేమ హాస్యాస్పదంగా ఉందని, అతని హయాంలో దళితులను వేధించిన ఘటనలు ప్రజలు మర్చిపోలేదన్నారు. ఇంటింటికి మీకు నీళ్ళు వచ్చినట్టు ఏర్పాటు చేయాలి. ఎవరంటున్నారు? జగన్మోహన్ రెడ్డి అడుగుతున్నారు. దీనికంటే హాస్యాస్పదం ఇంకోటి ఉండదు. 151 సీట్ల నుంచి 11 సీట్లకు దించి నీవు అనర్హుడు అని చెప్పి ప్రజలంతా పక్కన పెడితే ఈరోజు 164 సీట్లతోటి ముఖ్యమంత్రిగా ఆశీర్వదించినటువంటి వ్యక్తిని పట్టుకుని ఈయన అనర్హుడు అంటున్నారంటే ప్రజాస్వామ్యం మీద మీకున్నటువంటి విలువ, గౌరవం మీకు ఎటువంటిదో అర్థమవుతుంది. ఈరోజు దళితులకు గుండు కొట్టిన చరిత్ర, డాక్టర్ సుధాకర్ని వేధించి చంపిన చరిత్ర, దళితుల యొక్క ప్రతి ఒక్క ఏదైతే ఎమ్మెల్సీగా వాళ్ళ పార్టీలో వ్యక్తి డోర్ డెలివరీ చేసి చంపితే కనీసం పట్టించుకోని వ్యక్తి ఈరోజు మీరు మాట్లాడుతున్నారు దళితుల గురించి, ముఖ్యమంత్రి పదవి గురించి, ప్రజాస్వామ్యం గురించి అనేది చాలా హాస్యాస్పదం. రాష్ట్రంలో ప్రజలందరికీ అర్థమైపోయింది. నిన్నగాక మొన్న మీరు చూశారు, కనీసం మీ రథ చక్రాలు వస్తున్నాయని చెప్పి ఆర్భాటం చేసుకునే వైఎస్ఆర్ పార్టీ నాయకులు మీ కాన్వాయ్ కింద మీ వ్యక్తి ఎవరైతే ఉన్న సాంబయ్య అనే ఒక దళితుడు చనిపోతే, మీ టైర్ కింద పడి చనిపోతే కనీసం ఆయన ఇంటికి పోయి పరామర్శించే మర్యాద లేనటువంటి మీరు వాళ్ళని పిలిపించుకొని ఓదారుస్తారా? అదే గుట్కా బ్యాచ్, అదే గంజాయి బ్యాచ్లు, రౌడీ షీటర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మీ పార్టీ కార్యకర్తలని చెప్పి పోలీసుల మీద దాడి చేస్తే వాళ్ళని పరామర్శించడానికి